సాక్షిలో కూడా మనకి ఖజానాకు భూమ్ అంటూ పెద్ద అక్షరాలతోనే మెయిన్ ఎడిషన్ లోనే మనకి వార్తా విశేషాలు కనిపిస్తున్నాయి. సో దాని గురించి మనం వివరించుకుందాం. ఖజానాకు భూమ్ అంటూ ఇక్కడ రాసుకువచ్చారు. రాష్ట్ర ఖజానాకు పన్నేతర ఆదాయాన్ని అంటూ రాసుకువచ్చారు. నిధులు అవసరమైనప్పుడల్లా టీజీఐఏసీ భూముల వైపే ప్రభుత్వాలు చూపు. మరి వేలం కేటాయింపుల ద్వారా వేల కోట్లు సమకూర్చుతున్నటువంటి వైనం. 2014 నుంచి 23 మధ్య కాలంలో 811 ఎకరాల వేలం ద్వారా 21,000 కోట్ల ఆదాయం. 2023లో కోకాపేట నుంచి ఖానామెట్ భూముల ద్వారా దాదాపు 3,000 కోట్ల రాబడి. కంచగచ్చబౌలిలో 400 ఎకరాల తాకట్టు ద్వారా 10,000 కోట్ల రుణ సమీకరణ. మరి ఇవే భూముల వేలం ద్వారా 30,000 కోట్ల వరకు నిధుల సమీకరణకు ప్రతిపాదన. రాష్ట్రంలో వివాదాస్పదంగా అమలవుతున్న భూముల వేలం కేటాయింపులు. సో నెంబర్ 1 అంటే 1,50,000 ఎకరాల పారిశ్రామిక ల్యాండ్ బ్యాంకులతో టాప్ లో తెలంగాణ ఉందని చెప్తూ ఈ సాక్షి దినపత్రికలో మెయిన్ ఎడిషన్ లో మెయిన్ టాపిక్ గా రాసుకువచ్చారు. మొత్తంలో దేశంలోనే అత్యధికంగా పారిశ్రామిక ల్యాండ్ బ్యాంకును కలిగిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఏసీ రాష్ట్ర శాఖనకు బంగారు బాతులా మారింది అంటూ రాసుకువచ్చారు. మరి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధులు సేకరణలో సర్కారు మరి కల్పతరువులా ఉపయోగపడుతుందంటూ రాసుకువచ్చారు. మొత్తానికి తెలంగాణ భూములతోటి ఖజానాకు భూమ్ అంటూ టీజీఐఏసీ రాసుకువచ్చింది. సో ఇంకొక వార్త చూసుకున్నట్లయితే సరిగ్గానే దిద్దుతున్నారా అంటూ మనకి మెయిన్ ఎడిషన్లోనే రాసుకొచ్చారు ఒక వార్త. తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షల మూల్యాంకనంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో అసలు పేపర్ అనేది సరిగ్గా దిద్దుతున్నారా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఇక్కడికి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 మంది విద్యార్థులు పోటీ పడే ఉద్యోగ నియామకమ పరీక్షల్లో జవాబు పత్రాలు ఏమాత్రం దిద్దుతున్నారు అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. లేదనే సమాధానం కూడా వస్తుంది పలువురు దగ్గర నుంచి. మరి ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా మళ్ళీ ఏళ్ల తరబడి చదువుతున్న విద్యార్థులకు మరి ఆ జవాబు పత్రాలు దిద్దే నిపుణుల అర్హత ఏంటో అనుభవంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి అనుమానాలను బలపరిచేలా ఇటీవల గ్రూప్ 1 పరీక్షలో వచ్చిన ఫలితాలే దానికి కారణం అంటూ కూడా రాసుకువచ్చారు. సో మొత్తానికి ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే ఈ వారైతే జరుగుతూనే ఉంది. హెచ్సియు భూముల్లో నుంచి ఇక 10,000 కోట్ల కుంభకోణం అంటూ కేటీఆర్ గారు రాసుకొస్తే, అలాగే దానికి కౌంటర్గా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మీరున్న ప్రభుత్వంలో మీరు చేసింది ఏంటి అంటూ మరి మీకు కూడా సవాల్ విసురుతున్నాము వస్తారా చెప్పడానికి అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫైర్ అటాక్ చేస్తున్నారు, కౌంటర్ అటాక్ చేస్తున్నారు. సో ఇంకో మెయిన్ విషయం చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే కన్నబిడ్డనే నరబలిచ్చిన తల్లికి ఉరిశిక్ష అంటూ రాసుకోవచ్చారు. ఇక సూర్యాపేట జిల్లాలో మొదటి అదనపు న్యాయమూర్తి కోర్టు సంచలన తీర్పు అని కూడా చెప్పుకోవచ్చు. సో సర్పదోష నివారణ పేరుతో 7 నెలల పసి కందును నాలుక గొంతు కోసి తల్లి భారతి తల్లే కన్న బిడ్డని చంపింది అంటూ మరి ఆ తల్లికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు అయితే సంచలన తీర్పు విధించిందనే చెప్పాలి. సొంత కూతుని హత్య చేసిన తల్లికి సూర్యాపేట జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునైతే చెప్పింది. ఇక మోతే మండలంలోని మేకపాటి తాండాకు చెందిన ఓ మహిళ మానసిక స్థితి సరిగ్గా లేదన్న కారణంతో తన కుమార్తెను హత్య చేసిందంట. 2021లో ఇది జరగ్గా అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతుంది. మరి ఎట్టకేలకు నిన్న జిల్లా కోర్టు తీర్పునిచ్చింది అంటూ రాసుకువచ్చారు. నాకే నకిలీ కాపీలు సమర్పిస్తారా అంటూ ప్రైవేటు వ్యక్తి తాహిర్ ఖాన్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం చేసిందట. పోలీసులకు ఫిర్యాదు చేయాలని రిజిస్ట్రార్కు ఆదేశం. దీనిపై సిట్ ఏర్పాటు చేయాలని కూడా సర్కారుకు స్పష్టీకరణ. 100 ఎకరాల భూ వివాదంలో ధర్మాసనం చర్యలు. మొత్తానికి ఈ హెచ్సియు వివాదం అయితే దానిపైన 170 కోట్ల లంచం తీసుకుందంటూ కేటీఆర్ గారు ఫైర్ అవుతున్నారు. సంచలన ఆరోపణలు అయితే చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం భారీ ఆర్థిక నేరానికి తెరలేపిందంటూ కేటీఆర్ గారు విమర్శించారు. హెచ్సియులోని 400 ఎకరాల భూమి అటవీ భూమినని దాన్ని టీజీఐఏసీ తాకట్టు పెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చిందని కూడా ఆరోపిస్తున్నారు. మరి దాంతోపాటు ఓ బీజేపీ ఎంపీ సహకారం ఉందని కూడా ఆయన
స్టేట్మెంట్ ఇస్తున్నారు, సంచలన ఆరోపణలు చేస్తున్నారు. సీఎం ఈ స్కామ్ చేస్తున్నారని, ఇప్పటికే ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ అనే కంపెనీ 170 కోట్ల లంచం కూడా ఇచ్చారని కూడా మరి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఎంపీ పేరు తర్వాత చెప్తానంటూ ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేస్తామని కూడా పేర్కొంటున్నారు. దానికి ఫైర్ అటాక్ ఇస్తూ మన టీపీసీసీ అధ్యక్షులు ఆ 5,200 కోట్లు కేటీఆర్కి పద్దు అంటూ రాసుకువచ్చారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్సీయూ భూముల్ని కాజేశానని, ఇంకా బిల్లీరావుతో ఒప్పందంతో ఆయనకు ముట్టాల్సింది కమిషన్ అంటూ, అది కూడా కేటీఆర్ దురదృష్టం కొద్దీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటూ పెద్ద వ్యాఖ్యలే చేశారు. మొత్తానికి భూ దోపిడీపై ఇటు కేటీఆర్ అలాగే ఇటు టీపీసీసీ అధ్యక్షుల మధ్య కోళ్లు వారే జరుగుతుందంటూ మనం చెప్పుకోవచ్చు. సో మరో దినపత్రిక వెళ్దాము. ఆంధ్రజ్యోతి